రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉదయం 11 అవుతున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. మందకొడి కంటే దారుణంగా పోలింగ్ నమోదవుతున్న పరిస్థితి. ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు భారీగా పోలింగ్ ఆశిస్తున్నప్పటికీ పోలింగ్ బూతుల వద్ద చూస్తుంటే వారి అంచనాలకు పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఏ పోలింగ్ బూత్ చూసినా 10 మంది కంటే తక్కువగా ఓటర్లు కనిపిస్తున్నారు. క్యూ లైన్ లో ఓటర్లే కనిపించడం లేదు. మధ్యాహ్నం తర్వాత అయినా ఓటింగ్ పుంజుకుంటుందేమో అన్న ఆశలో అభ్యర్థులు ఉన్నారు. గత ఎన్నికల్లో 47.49% పోలింగ్ నమోదైంది. ఓటర్ల మూడ్ చూస్తుంటే గత పోలింగ్ శాతాన్ని దాటుతుందా లేదా అనే అనుమానం స్పష్టంగా కలుగుతోంది. నియోజకవర్గంలోని బస్తీల్లోని ఓటర్లు బయటకు రావడం లేదు. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,13,065 మంది ఓటర్లు ఉండగా ఉదయం 9 గంటల వరకు 10% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఇప్పటి వరకు 40,244 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా ఓటేయాల్సిన వారు 3.5 లక్షల మంది. మరి మధ్యాహ్నం తర్వాత అయినా వీరంతా ఓటు వేసేందుకు వస్తారా లేదా అన్న అనుమానం కలుగుతుంది. కొద్దిసేపటి క్రితమే కర్ణన్ కూడా పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడానికి జూబ్లీ హిల్స్ ఓటర్లు తరలి రావాలని పిలుపునిచ్చిన పరిస్థితి మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. దర్శక దిగ్గజం రాజమౌళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఐ న్యూస్ కూడా పిలుపునిస్తుంది. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కొత్తగా మనం చూస్తూ ఉన్నాం. నోటా కూడా ఉంది. నోటా అంటే అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటాకు కూడా మనం ఓటు వేసి మన అభిప్రాయాన్ని తెలిపే అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్ కల్పించింది. సో ప్రజలందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరమైతే ఉందనేది విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్న మాట. ఉప ఎన్నికల్లో భారీ పోలింగ్ ఆశిస్తున్నాయి ప్రధాన పార్టీలు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యేలా కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా ఏ పోలింగ్ సెంటర్ దగ్గర చూసినా 10 మంది కంటే ఎక్కువగా ఓటర్లు అయితే కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మందకొడి కంటే దారుణమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఏమైనా అంటే పోస్ట్ లంచ్ తర్వాత ఏమైనా ఓటింగ్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తంగా ఒక్కొక్కరే తరలి వస్తున్నారు. పెద్దగా అంటే ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ఆశించిన స్థాయిలో ఉదయం అంటే ఇప్పటికే 4 గంటలు అవుతుంది. ఈ 4 గంటల్లో ఆశించిన స్థాయిలో పోలింగ్ అయితే కనపడట్లేదు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తంగా 4,13,006 ఓట్లు ఉంటే 9 గంటల వరకు ఓటేసింది 10%. ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకుంది 40,244 మంది. ఇక జూబ్లీ హిల్స్ పోలింగ్ సరళికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. చూస్తున్నాం. సో ఉదయం నుంచి చూస్తుంటే కూడా జూబ్లీ హిల్స్ ఓటర్లు ఇంకా పోలింగ్ సెంటర్లకు రావట్లేదు. సో పెద్ద ఎత్తున ప్రధాన పార్టీలు మాత్రం పోలింగ్ బాగా జరుగుతుంది అని ఆశించాయి. పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందని లెక్కలు కట్టుకున్నాయి. సో ఎలా చూడాలంటారు? సో జూబ్లీ హిల్స్ ఓటరు పోలింగ్ బూత్ వరకు రాకపోవడానికి కారణాలు ఎలా చూడొచ్చు? అంటే పోస్ట్ లంచ్ తర్వాత ఏమైనా పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు శ్రీకాంత్? వంశీ, గుడ్ మార్నింగ్. మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక దరిదాపు 50% పైగా దాటుతుందేమో అన్నటువంటి అంచనాలు, ఊహాగానాలు ఉండే. బట్ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అనుకున్నట్టుగానే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు ఓటేయడానికి ఆసక్తి చూపెట్టలేదు. సో ఎన్నికల ప్రచారం ఎంత ఆర్భాటంగా జరిగిందో పోలింగ్ విషయానికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం ఎట్లాంటి పోలింగ్ ఉంటుందో ఇప్పుడు కూడా మోస్ట్లీ అట్లాంటి సినారియోనే కనిపిస్తోంది. ఇప్పటి వరకు 10.02% పోలింగ్ నమోదైంది. సో ఇది 9 గంటల వరకు నమోదైనటువంటి పరిస్థితి. సో మరొక 2 గంటల తర్వాత అంటే మరి కాసేపట్లోనే ఇంకా ఎంత నమోదైనటువంటి విషయం కూడా చెప్పొచ్చు. అయితే ఓవరాల్ గా 46% దాటింది మాత్రం ఇప్పటి వరకు లేదు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ఈసారి 50% దాటుతుందేమో అనుకున్నాం. బట్ అట్లాంటి పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. ఎక్కడ చూడు ఖాళీలే కనిపిస్తున్నాయి, వెలవెలబోతున్నాయి పోలింగ్ కేంద్రాలన్నీ కూడా. సో కొన్ని సెంటర్స్ మాత్రమే కొంత రష్ కనిపిస్తుంది. అది కూడా భారీ రష్ కాదు. సో కొంత హడావుడి కనిపిస్తుంది తప్ప మిగతా పోలింగ్ కేంద్రాలన్నీ కూడా ఖాళీలే దర్శనమిస్తున్నాయి. సో ఇట్ల నేపథ్యంలో నాయకులంతా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇంట్లో ఎవరు ఉండొద్దు, మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి, ఇల్లు వదిలి బయటకు రండి అన్నది నాయకులైతే చెప్తున్నారు. ఇప్పటికే లంకల దీపక్ రెడ్డి కానీ, లేదంటే నవీన్ యాదవ్ కానీ, లేదంటే మాగంటి సునీత గోపీనాథ్ కానీ అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. బట్ 4 లక్షల పైచిలుకున్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు బయటికి రావట్లేదు. ఇప్పటికీ 10.02% మాత్రమే ఓటింగ్ నమోదైంది. అంటే దీంట్లో 10% అనుకోవచ్చు. 4 లక్షల్లో 10% అప్రాక్సిమేట్ ఒక 40,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. సో మొత్తంగా ఇక్కడ ఎర్రగడ్డ గానీ, యూసఫ్ గూడ గానీ, రేవంత్ నగర్ గానీ, బోరబండ గానీ, అటు శ్రీకాంత్
షేక్పేట కానీ శ్రీకాంత్, మనం చూస్తుంటాం అంటే మీరు చెప్తున్న ఎర్రగడ్డ అవ్వచ్చు, బోరబండ అవ్వచ్చు, అదేవిధంగా యూసఫ్ కూడా, వీళ్ళందరూ కూడా రోజువారీ పనికి వెళ్ళే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో ఆ పనిలో భాగంగా ఉదయాన్నే పని ముగించుకుని ఆ తర్వాత అంటే పోస్ట్ లంచ్ తర్వాత ఏమైనా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని మనం భావించవచ్చు అంటారా? ఎలా చూడాలంటారు? అంటే జనరల్ గా ఉదయం పనికి వెళ్ళిన వాళ్ళు సాయంత్రమే తిరిగి వస్తారు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్నానికి వస్తారా, మధ్యాహ్నం తర్వాత ఏమైనా పెరుగుతుందా చూడాలి. ఓటేసేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం ఉదయాన్నే వచ్చి క్యూ లైన్ లో నిల్చుంటా ఉంటారు. సరే, మధ్యాహ్నానికి మీరు అన్నట్టుగా కూడా కొంత ఏమైనా చేంజ్ ఓవర్స్ ఉంటాయా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం అటు ఎర్రగడ్డ చూసుకున్నా గానీ, ఇటు యూసఫ్ కూడా గానీ, అటు రెహమత్ నగర్, బోరబండ ఇదంతా కూడా మైనార్టీ బెల్ట్ ఎక్కువగా ఉంటుంది. షేక్పేట కూడా మైనార్టీ బెల్ట్ ఎక్కువగా ఉంటుంది. సో మైనార్టీ ఓటు బ్యాంక్ టార్గెట్ గానే ఈ ఎన్నికల ప్రచారం మొత్తం కూడా జరిగింది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈవెన్ ఒక పార్టీయే ఏకంగా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అన్నటువంటి నినాదానికి వచ్చిందంటే మైనార్టీ ఓటు బ్యాంక్ ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో రెహమత్ నగర్, బోరబండ, యూసఫ్ కూడా, అటు షేక్పేట్, ఎర్రగడ్డ ఇదంతా కూడా కొంత ముస్లిం ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి, ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉంటుంది. సో వాళ్ళ ఓటు బ్యాంక్ టార్గెట్ గా ఎన్నికల ప్రచారం కూడా జరిగింది. బట్ ఇప్పుడు కొంత అయితే స్లో కనిపిస్తుంది, కొంత మంద కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్నది కూడా తెలుస్తోంది. సో ఐ న్యూస్ ప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ లైవ్ అప్డేట్స్ కూడా ప్రతి సెగ్మెంట్ నుంచి కూడా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. సో చూడాలి, ఇంకా మధ్యాహ్నం తర్వాత ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందన్నది చూడాలి. సో ఇప్పటి వరకు మరి కాసేపట్లో అంటే 11:30 మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. ఎంతవరకు పర్సెంటేజ్ పెరిగింది అన్నది కూడా ఎన్నికల కమిషన్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కూడా వచ్చేటువంటి అనౌన్స్మెంట్ కూడా ఆల్రెడీ ఉంది. సో లేటెస్ట్ అప్డేట్ 11:30 మనకు డిక్లరేషన్ వస్తుంది, ఎంతవరకు పోలింగ్ పెరుగుతుంది అనేది. సో ఏదేమైనా కానీ జనరల్ గా అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 12-1 గంటల లోపు ఒక ట్రెండ్ అనేది చెప్పొచ్చు. బట్ ఇప్పటికి 11 వస్తుంది, 11 గంటలు కావస్తోంది. 11 గంటల ప్రాంతంలో కూడా ఇప్పటికీ కనీసం ట్రెండ్ చెప్పేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో ఒకవైపు అంటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి దేశంలో మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే 9% పోలింగ్ నమోదైంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో, అందులో జార్ఖండ్ లో 17% పోలింగ్ నమోదైంది. మిజోరాంలో 18% నమోదైంది. ఇది 9 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతం. ఒడిశాలో 14% ఉంది. పంజాబ్ లో 10% ఉంది. రాజస్థాన్ లో 14% పోలింగ్ నమోదైంది. తెలంగాణలో మాత్రం 10%. అంటే కేవలం పంజాబ్ అండ్ తెలంగాణలో మాత్రమే చాలా మందకొడిగా సాగుతోంది. దాంట్లో లీస్ట్ అంటే మాత్రం తెలంగాణ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో 2 ప్రాంతాలు, ఒకటి నాగ్రోటా తో పాటు ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ లో బడ్గామ్. సో ఇందులో బడ్గామ్ లో 9.3% నమోదైంది. ఆ తర్వాత ఫస్ట్ లిస్ట్ ఉన్నది మాత్రం తెలంగాణ అని చెప్పాలి. తెలంగాణలో ఇప్పటి వరకు కేవలం 10.2% నమోదైంది. సో ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం నడిచింది, పోటాపోటీగా నడిచింది, నువ్వా నేనా అన్నట్టుగా ఒక నెక్ టు నెక్ కొట్లాటే జరిగింది. సో అందులో బీఆర్ఎస్ పార్టీ మహిళా ఓటర్లను నమ్ముకుంది. మహిళా ఓటర్లు గతంలో షాదీ ముబారక్ గానీ, లేదంటే వచ్చినటువంటి పెన్షన్లే కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ గానీ, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దృష్టిలో పెట్టుకుని, సో మహిళా ఓటర్ల పైన బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా డిపెండ్ అయింది, వాళ్ళపైన ఆశలు పెట్టుకుంది. ఇక పురుష ఓటర్లు ఎవరు, వాళ్ళ డెసిషన్ ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియదు. కొన్ని సైలెంట్ ఓటింగ్ పైన మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. బట్ ఇప్పటి వరకు సో హైదరాబాద్ మాత్రం కదలట్లేదు. ఇప్పటికే దీపక్ రెడ్డి కూడా అన్నారు, ఇది పద్ధతి కాదు, ఇంత మీ హక్కును మీరు ఉపయోగించుకోవాలి, ఓటేసే హక్కును ఉపయోగించుకోవాలంటూ కూడా అభ్యర్థులు చెప్తున్నారు. అన్ని పోలింగ్ బూతులు కూడా తిరుగుతున్నారు. బట్ ఇంత చేసిన 9 గంటల వరకు మాత్రం 10.02% మాత్రమే అయింది. అయితే మరి కాసేపట్లోనే మిగతా అప్డేట్ కూడా రాబోతోంది ఎన్నికల కమిషన్ నుంచి. సో ఎంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కానీ, హైదరాబాద్ సెగ్మెంట్ లో కానీ ఓట్ వేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. ఏదో పెద్ద హాలిడే లాగా ఫీల్ అవుతా ఉంటారు. బై ఎలక్షన్ కూడా ఈసారి పోటాపోటీగా రాబోతోంది. ఖచ్చితంగా ఓటింగ్ పర్సెంట్ పెరుగుతుంది అనుకున్నా కానీ ఈ వచ్చేటువంటి ట్రెండ్ చూస్తే మాత్రం కొంత అనిపించట్లేదు. బట్ చూడాలి, ఎందుకంటే 11, 12, 1 గంట వరకు కూడా బయటకు వచ్చి ఓటు వేయడానికి వస్తూ ఉంటారు. సో ఆ టైం వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనా పెరుగుతుందా అన్న చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వంశీ గారు, అదేవిధంగా నర్రా విజయ్ గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు, చూస్తున్నాం ప్రచారాన్ని అయితే అన్ని ప్రధాన పార్టీలు హోరెత్తించిన పరిస్థితి, అశేష జనం వచ్చారు, జన సందోహం తరలి వచ్చింది, రకరకాల వార్తలు వినిపించాయి. సో ప్రచారంలో ఉన్న దూకుడు ఓటింగ్కి వచ్చేసరికి మాత్రం కనిపించట్లేదు. ఎక్కడా కూడా జనాలు పలచగా ఉన్న పరిస్థితి, మందకొడిగా పోలింగ్ సాగుతుంది. సో ఎలా చూడాలంటారు? అంశం నా ఉద్దేశం ఏంటంటే పొద్దున్న నుంచి అంటున్నాను నేను,
50% దాటలు ఇస్తారు కూడా అంటున్నాను. ఎందుకంటే ఉప ఎన్నికల్లో పెద్ద ఆసక్తి ఉండదు, కానీ ఈ ఉప ఎన్నిక మాత్రం ఆసక్తి కలిగింది. 3 పార్టీలకు పరీక్ష, లిట్మస్ టెస్ట్, మనకు ఒక రకంగా చెప్పాలని అన్ని రకాలుగా ఇది ఒక రెఫరెండం లాంటిది కాంగ్రెస్ పార్టీ కూడా కనుక పెరుగుతారు అనుకుంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, నిర్లిప్త చోటు చేసుకుని ఎవరు గెలిచినా మాకు వచ్చేది, మా జీవితాల్లో మార్పు వచ్చేది ఏమని ఓటర్. కాకపోతే మొదటి 2 గంటల్లో జరిగిన పోలింగ్ అంతా కూడా మీకు 10% అంటే పేదలవాడల్లో మాత్రమే 13% అయింది. ఓవరాల్ గా 10%, 40,000 ఓట్లు పడ్డాయి 4 లక్షల ఓట్లలో 9 వరకు చూసుకుంటే. అందులో చాలా వరకు పేదలవాడల్లో ఎక్కువ పోలింగ్ జరిగింది. పెద్దలవాడల్లో పెద్ద జరగలేదు. సెలబ్రిటీస్ ఒకరిద్దరు వేశారు కానీ అభ్యర్థులు వేసుకున్నారు. రాజకీయ గారు లాంటి మంచి స్టార్ డైరెక్టర్ వేసుకున్నారు కానీ మిగతా వాళ్ళు కదలలేదు. ఇంకా దానికి కారణం చెప్తాను నేను. ఎందుకంటే పొద్దున వేసే ఓట్లు ఫ్రెష్ గా వేసి వెళ్ళిపోదామని పని వాళ్ళందరూ వేసేస్తారు. ఇప్పటికే ఏమొచ్చినా నగరం నిద్ర లేచేది పొద్దున 9-10 దాకానే తర్వాతనే కనుక నగరం నిద్రపోయి లేట్ గా నిద్రపోతారు, నిద్ర లేచి తొందరగా లేవరు కనుక అదొకటి జరుగుతుంది. ఇక్కడ పార్టీలన్నీ కూడా పోటాపోటీ ప్రచారం చేసినాయి కానీ వాళ్ళని ఓటర్లను రక్షించుకునే ఏర్పాటు పోలింగ్ మేనేజ్మెంట్ ఇప్పుడు మొదలు కాదు. యాక్చువల్ గా మొత్తం 11 గంటలు వాళ్ళ పోలింగ్ టైం ఎంత 11 గంటలు, ఉదయం 7 నుంచి సాయంత్రం 6, అంటే 12లో ఒకటి తక్కువైతే 11 గంటలు. ఈ 11 గంటల్లో ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ ఇప్పుడు చేస్తారంటే అందరూ ఏజెంట్లు వీళ్ళందరూ కూడా స్ట్రిక్ట్ గా పోలింగ్ బూతుల ముందు వెతకడం ఇవన్నీ చేస్తుంటారు. 2 తర్వాత వీళ్ళు మళ్ళీ ఇళ్లలో జరుగుతారు కార్యకర్తలంతా. అప్పుడు ఏమైందంటే మార్కుడ్ ఓటర్ లిస్ట్ వస్తుంది బయటకు. వచ్చినప్పుడు ఏ ఓటు పట్టది ఏ ఓటు పడలేదు అప్పుడు తెలుస్తుంది మన మార్కుడ్ ఓటర్ లిస్ట్ వస్తే. అప్పుడు ఏం చేస్తారు, ఎగ్జామ్ తీసుకొని ఇంకో లిస్ట్ వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు ఏం చేస్తారు, ఆ లిస్ట్ పట్టుకొని ఇప్పుడు నర్రా విజయ్ గారు నేను వేయలేదా మీరు వేయలేదా చూసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తాం. అంటే 2వ ఫేజ్ లో మాత్రమే పోల్ మేనేజ్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతుంది, ఓటర్లు తీసుకొచ్చే ప్రయత్నం. కానీ ఈసారి దీంతో పాటు పెద్ద ప్రలోభాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున పెట్టారు. 2 రకాలు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు ఈసారి ఏం చేశారంటే పెద్ద ఎత్తున యూపీఐ ద్వారా పెద్ద ఎత్తున మనకు డబ్బులు పంపిణీ జరిగిన తెలుస్తున్నది. ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ 1,500, 1,200, 2,500 యూపీఐ చిన్న చిన్న అమౌంట్లు పడ్డాయి కదా, ఓటర్ లిస్ట్ ఆల్రెడీ వాళ్ళ ఫోన్ నెంబర్లకు ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది కదా, ఆధార్ కార్డు మనకు ఓటర్ లిస్ట్ లింక్ అయి ఉంటుంది కనుక అటువంటి వాటి వెతకాలే. ఏ ఫోన్ నెంబర్ నుంచో లేకుంటే ఎక్కడి నుంచో యూపీఐ ద్వారా ఈ డబ్బులు మారినాయి అంటే చిన్న చిన్న అమౌంట్లే కదా, దీన్ని చెక్ చేయడం పెద్ద సమస్య కాదు, ఇది చెక్ చేయాలంటున్నాను నేను. దానివల్ల ఏమిటంటే ఇక ముందరకు జాగ్రత్తగా ఉంటారు అనుకుంటున్నాను. ఈసారి నాకు తెలిసేది 50% పోలింగ్ ఈసారి దాటదని అనుకుంటున్నాను నేను. దాటితే అంతకన్నా మంచిది ఏం లేదు. 60% అని కొందరు అంటున్నారు కానీ 4 లక్షల మంది ఓటర్లు అంటే 2,40,000 మంది ఓటేయాలి వంశీ. ఇప్పుడు చూడండి మీరు 2009, 2014, 2018, 23 చూస్తే 4 సార్లు కూడా 50% దాటింది ఒకేసారి మాత్రమే. కనుక 50% ఎప్పుడు ఏ ఓట్లైనా సరే ఇప్పుడు ఒకవేళ 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు కనుక 2 లక్షలు దాటకపోవచ్చని నేను అంటున్నాను. 2 లక్షలు దాటది. రామ్మోహన్ నగర్ మనం చూస్తున్నాం అంటే మీరు చెప్తున్నట్టుగా 2 లక్షలు వేసుకుంటే ఏ పార్టీకి ఆ పార్టీకి కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. ఈ న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఈ నియోజకవర్గాల అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఒక మంచి నాయకుడు ఎలా బయటకు వస్తాడు? భారత రాజ్యాంగం పౌరులందరికీ ఓటు హక్కును కల్పించింది. అంటే మీకు ఎవరైతే మంచి చేస్తారో ఒక నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యతను మనకు అప్పగించినప్పుడు ఆ బాధ్యతను విస్మరించడం అంటే హక్కులు విధులు ఉంటాయి. సో ఈ రెండింటినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంటుంది. రాజకీయ పార్టీలను శాసించే పరిస్థితి ఒక్క ఓటుతోనే పౌరుడికుంటే ఆ ఓటు హక్కును కూడా ప్రజలు వినియోగించుకోకపోతే ప్రజాస్వామ్యం ఏ విధంగా మనుగడ సాగించగలుగుతుంది? ఏం చెప్తారు? మంచి ప్రశ్న. నా ఉద్దేశంలో పొద్దున మన టీవీ మన ఛానల్ ద్వారా ముందు పెట్టిన ప్రజలందరికీ ఓటర్ల విజ్ఞప్తి చేసిన మీరు అందరూ ఓటు రండి, ఓటు వేయండి, విమర్శించండి. ఓటు వేయని వాటిని ప్రశ్నించే అధికారం లేదు. కానీ ఇప్పటికి కూడా పేదల ఆశల మీద ప్రజాస్వామ్యం బతుకుతుంది. పేదలు మాత్రమే ఓటేస్తున్నారు. వాళ్ళ కారణం కూడా చెప్తాను. ఎందుకంటే మా ఓటుకు మా జీవితాలను లంకే ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఎప్పుడు ధనవంతులు ఎప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడరు. వాడు ఏ పార్టీ వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళు తీసుకుంటారు. మధ్య తరగతి కొంచెం ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం పలుకుబడుతున్న పనులు చేసుకుంటారు. కానీ ఎటొచ్చి పేదలకే కష్టం. కానీ ఇప్పటికి కూడా పేదల ఓట్లే పనికి వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పే 2 లక్షల ఓట్లు కూడా 45,000 ఓట్లు మాత్రమే పెద్దలవి, మిగతా 1,60,000 ఓట్లు పేదలవి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఒక వంక మన బ్రహ్మాండమైన సంపద, ఒక వంక పేదరికం 2 ఉన్నాయి కనుక షేక్పేట, రహమత్ నగర్ 7 డివిజన్లో 4 డివిజన్లో పేదలు ఎక్కువ ఉన్నారు. ఆ పేదల వార్డుల్లో మాత్రమే ఎక్కువ పోలింగ్ జరుగుతుంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ప్రజలందరి విజ్ఞప్తి, మన ఓటు మన గౌరవం అంటున్నాను, మన బాధ్యత కూడా. ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు రావాలి. చదువుకున్న వాళ్ళు మేధావులు ఓటింగ్ వస్తలేరు. వాళ్ళ గురించి రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాల గురించి మాత్రం అనర్గళంగా కన్యాశుల్క నాటకం లాగా
మన గిరీశం లెక్చర్లు ఇస్తుంటారు, కానీ వాళ్ళు రారు. అందుకని నేను ఏమంటాను, ఓటుకి మన ప్రజలకు మన అవసరాలకు లంకె కుదిరినప్పుడే వస్తారు. లంకె కుదిరిన పెద్దలు వస్తున్నారు, లంకె కుదిరిన పెద్దలు మాత్రం వస్తున్నారు. కనుక ఇప్పటికైనా కదలండి. 6 దాకా పోలింగ్ టైం ఉన్నది. 6 లోపల కూడా మీరు పోలింగ్ బూత్ లోపలికి వెళ్తే చేయొచ్చు అంటున్నాను. ఇంకోటి, మన రాజకీయ పార్టీల ఏజెంట్లకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు పొద్దున మాక్ పోల్ జరిగింది కదా, సాయంత్రం ఇచ్చే సీఫామ్ తీసుకొని మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ సీఫామ్ మీ పార్టీ నాయకులకు అప్పచెప్పండి. ప్రతిసారి గెలిస్తే తమ గొప్ప, ఓడిపోతే ఈవీఎం తప్పు అంటున్నారు. ఈవీఎం తప్పు కాదు అంటున్నాను నేను. మీరేం చేయాలంటే, కౌంటింగ్ ఏజెంట్లుగా వీళ్ళు పోరు. వీళ్ళు ఏం చేయాలి, ఫామ్ సి తీసుకొని వీళ్ళు వెళ్ళి ఎన్ని ఓట్లు పోలేని చివరి వరకు ఉండాలి, సంతకాలు పెట్టాలి. సీల్ ఇప్పేటప్పుడు, కౌంటింగ్ లో సీల్ ఇప్పేటప్పుడు సరి చూసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. అనవసరంగా గెలుపోవటంలకు ప్రజల తీర్పును అవమానించకండి. నేనేమంటున్నాను, ఈసారి జూబ్లీ హిల్స్ ప్రజల తీర్పు 2 రకాలుగా ఉంటుంది. లిట్మస్ టెస్ట్ ఒకటి, రెండోది ఈ 2 ఏళ్ల పరిపాలన పూర్తిగా ఇవాళ రెఫరెండం అంటున్నాడు. 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన రెఫరెండం. గత 10 ఏళ్ళు పక్కన పోయింది. వాళ్ళు అవినీతి అహంకారంతోనే వాళ్ళు ఓడించి ఇంట్లో కూర్చొని పెట్టిండ్రు. మీరు చేస్తారని, మీరు ఉద్ధరిస్తారని మీకు అప్పచెప్పింది కదా ఈ 2 ఏళ్ళు. మూడోది ఏమంటున్నానంటే, ఈ మొత్తం ఓటర్ల పోలైనాక ఇందులో ప్రధానంగా 1, 2, 3 పార్టీలలో 2 ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటది అనుకుంటున్నాను. అట్లానే బీజేపీ తీసేయాల్సిన అవసరం లేదు. బీజేపీ ఆటలో అరటిపండు లాగా ఉంటది. కాకపోతే అరటిపండు తొక్క ఎవరు జారి పడడానికి పైకి వస్తో చూడాలి. ఎందుకంటే అరటిపండు తొక్కని తక్కువ అంచనా వేయడానికి వీలేదు. మీరు బీజేపీ ఎన్ని ఓట్లు సంపాదించుకుంటే దాన్ని బట్టే ఇక్కడ ఈ 2 పార్టీలు గెలుపోవడం ఉంటుంది. రైట్. నర విజయ్ గారు, చూస్తుంటాం మీకు సుదీర్ఘ జర్నలిస్ట్ అనుభవం ఉంది, ఇటు రాజకీయ అనుభవం ఉంది. జనాల్లో ఎప్పటికప్పుడు అంటే ఓటు హక్కును వినియోగించుకోవాలి, నేను ఓటు వేయాలి. మనకు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో చూస్తే విపరీతమైన లెక్చర్లు ఇచ్చేస్తూ ఉంటారు, కానీ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోరు. ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం అని మనం చెప్తూ ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంటూ ఉంటాం, ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తుంటాం. కానీ ఎందుకని జనాలు బయటకు రావట్లేదంటారు? ఏం చెప్తారు? నిర్లక్ష్యం ఉంటుంది, కొందరికి ఏముందిలే అనేది ఉంటుంది. ఇందాక అన్నట్టు పేదల వరకే ప్రజాస్వామ్యము, డబ్బున్న వాళ్లకు ఈ రకంగా నిర్లక్ష్యం, లేవడం, పోయేయడం, ఒక నామోషిలాగా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. లైన్లో నిలబడడం ఏంటి అనేది, మిగతా వాటికి లైన్లు చాలా నిలబడతారు. మనం నేర్చుకోవాలి. అమెరికాను చూసి అయినా, అమెరికాలో అనేక మంది మిలీనియర్స్ కూడా లైన్లో నిలబడి వేస్తుంటారు. మనం ఆ పరిస్థితి ఇక్కడున్న డబ్బున్న వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి ధైర్యంగా ఓటేస్తే మరింత బాగుంటుంది. ఇంకది అందుకని ఓటేయాల్సినటువంటి బాధ్యత, హక్కు, బాధ్యత, దాన్ని ఎక్కువ బాధ్యతగా తీసుకోవాలి. ఒక రోజు సెలవు లేకపోతే సెలవు పెట్టుకోనైనా, గవర్నమెంట్ సెలవు ఇవ్వకపోయినా సెలవు పెట్టుకొని వేయాల్సినటువంటిది ఏది వర్క్ చేసేవాళ్ళు. బిజినెస్ పర్సన్స్ కూడా అంతే. ఒకవేళ వ్యాపారం చేస్తున్న పారిశ్రామికవేత్తలు ఎవరున్నా ఆ రోజు దానికి సంబంధించినటువంటి సెలవు పెట్టుకోనో, వాళ్ళ కంపెనీకి సెలవు ఇచ్చుకోనో వచ్చి వేయాల్సినటువంటి బాధ్యతతో ఉంటేనే ప్రజాస్వామ్యం, ఒరిజినల్ ప్రజాస్వామ్యం తెలుస్తుంది. దాని ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనము ఇదంతా ఉంటుంది. అందుకని ఆ రకమైనటువంటి మైండ్ సెట్తో ప్రజలు ఉండాలి. నిరంతరం కూడా రాజకీయ పార్టీలే కావచ్చు, ఎలక్షన్ కమిషనే కావచ్చు, మామూలు ఎలక్షన్ అప్పుడే కాకుండా కొద్ది రోజుల ముందో లేకపోతే ఇప్పుడు నిరంతరము ఈ ఎవరైతే మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, డబ్బు ఉన్న అపార్ట్మెంట్, ఇటువంటి వాటిలో నిరంతరం చైతన్య కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. ఒక మాట, ఒక చిన్న విషయం చేస్తున్నా. అప్పర్ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లకు, గేటెడ్ కమ్యూనిటీలు పార్టీల ప్రచారాన్ని రాణిస్తలేరు. వాళ్ళు పశువులా మనుషులా అనాలి. అంటే ప్రజాస్వామ్యంలో ఉంటారు. బయటకు పోతే రోడ్ ఎక్కాలి, బయటకు పోతే మంచినీళ్ళు రావాలి, వీధులు ఎక్కాలి. రామ్మోహన్ గారు, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి మనం. అభిమాన హీరో సినిమా విడుదలైతే జనాలు తండాలుగా తరలి వస్తున్నారు, తొక్కిసలాట్లు జరుగుతున్నాయి. ఏదైనా మాల్ ఓపెనింగ్ అంటే విపరీతంగా జనాలు వస్తున్న పరిస్థితి. స్వామీజీలు రకరకాల విన్యాసాలు చేసే వాళ్లకు జనాలు భారీగా తరలి వస్తున్నారు. కానీ తమ భవితను, తమ భవిష్యత్తును, భావితరాల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం జనాలు బయటకు రావడం శోచనీయం. ఏమంటారు? అందుకని ఓటు మన భవిష్యత్తు, 5 ఏళ్ల భవిష్యత్తు కారణం. ఇప్పుడు 3 ఏళ్ళు కావచ్చు, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు. 3 ఏళ్ల భవిష్యత్తుకి అయితే కారణం కదా, ఏది రావాలన్నా. అందుకని ఏదైతే భవిష్యత్తు అనుకుంటున్నారో వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. వంశీ, సమస్య లేదు. పేదల ఆచరణ మీదనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. పేదలు మధ్యతరగతి వాళ్ళే ఓటు చేస్తున్నారు, పెద్దలు వేస్తలే. ఒక మాట చెప్పాను. ఇక్కడ ఏమైందంటే, విజయ్ గారు అంటున్నారు ఇంతకుముందు, నేనేమంటున్నాను, ఎక్కడైనా సరే ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ లో డబ్బులు వంచడం అయిపోయింది, సారా వంచడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా, ఇప్పుడు అంటే నిన్న మొన్న కొత్త పద్ధతులు కనుక్కున్నారు. చెప్పారు కానీ నేను, యూపీఏ ద్వారా లేకుండా టోకెన్లు, చిన్న చిన్న టోకెన్లు ఇచ్చేస్తున్నారు. వసూలు పోయి
ఈ ప్రలోభాలకు లొంగకండి, మంచి వారికి ఓటేయండి. ఎవరైనా సరే, ఎవరికి ఇష్టం లేదు. మేధావులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎవరు ఇష్టం లేదు అనుకోండి, నానాబ్ది ఎబో ఉంది కదా వేసుకోండి, అందరూ దొంగలే అనుకోండి, అప్పుడు మీరు నానాబ్ది వేసుకోండి, ఎబో వేసుకోండి, వాళ్ళకి 50% ఓటేస్తే ఎన్నిక రద్దు అవుతుంది. అవును.